నా పేరు జొన్నల శ్రీనివాసరెడ్డి. నేను రాజశేఖర రెడ్డి గారితో 2007 నుంచి జర్నీ చేశాను. దగ్గరగా జర్నీ చేశాను. క్యాంప్ ఆఫీసులో ఉండేవాళ్ళం ఎక్కువ. సార్కి ఏ పని వచ్చినా ఏమన్నా అక్కడ ఆయనతో పాటు ప్రోగ్రామ్స్ తిరుగుతూ ఉండేవాళ్ళం. సారు క్యాంపస్కి ఎవరు వచ్చినా ఏ ఒక్కరు అడిగినా ప్రతి ఒక్కళ్ళకి ఇది లేదు అనేది చెప్పేవాడు కాదు ఆయన. ప్రతి ఒక్కరికి ఏ పని అడిగినా అడగనోడు పాపాత్ముడు. అట్లా ఆ విధంగా ఆయన అందరూ వాడయ్యాడు. కానీ ఈరోజు లేకపోవటం మన దురదృష్టకరం. కానీ ఆ రోజు అది జరగకుండా ఉంటే ఈరోజు మన స్టేట్ కూడా ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఆదరించిన మనిషి. థ్యాంక్ యూ. నమస్కారం అండి అందరికీ. రాజశేఖర రెడ్డి తరపు నుంచి చాలామంది ఇక్కడ సాయం పొందిన ఉంటారు, కానీ నేను పొందిన సాయం కానీ నా పరిస్థితి చెప్పాలంటే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. కారణం నేను బతుకుతున్నానంటే రాజశేఖర రెడ్డి వలన. అదేంటంటే ఈరోజు వరకు ఎవరు చేయని సహాయము ఆయన నాకు చేశారు. ఇది నా 2వ జన్మ. నాకు గాల్ బ్లాడర్లో క్యాన్సర్ ఉండింది. ఆ క్యాన్సర్ ఆపరేషన్ చేయించింది రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు నా పిల్లలు కానీ మా వాళ్ళు ఎవరైనా కానీ చుట్టాలు కానీ బతుకుతున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆయుష్యే నేను బతుకుతున్నాను. ఇది సభాముఖంగా తెలియపరిచినందుకు చాలా గర్విస్తున్నాను అని ఆనందపడుతున్నాను. జోహార్ రాజశేఖర రెడ్డి గారు. నా పేరు మొహమ్మద్ షరీఫుద్దీన్ అండి. నేను ఉండేది మెహదీపట్నం, సాలార్జంగ్ కాలనీ. మహానాయకులు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బడుగు బలహీన వర్గాలకి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి బీద ప్రజలని ఎందరినో ఆదుకున్నారు. ఆ మహానాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనందరం స్మరించుకొని ఆయనకి పాద నమస్కారాలు చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంక్షేమ పథకాలు మా సిస్టర్ సన్ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అమెరికాలో వెళ్ళాడు చదువుకోవడానికి. అది ఆ రోజు ఆ మహానాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకోవడానికి వెళ్ళి ఈరోజు అక్కడ బ్రహ్మాండంగా స్థిరపడ్డాడు. సొంత నివాసాన్ని కూడా ఏర్పరచుకున్నారు. అలాగే ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎందరికో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణాలని పోశారు. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నది. మహా గొప్ప నాయకుడు. నాకు చాలా చాలా ఇష్టం. అన్నా ఒక్క నిమిషం అన్నా. జై వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దయచేసి వినండి. ఇక్కడ చాలామంది మాట్లాడిన వాళ్ళందరూ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఉద్యోగం ఇప్పించుకున్నారు, బావమతులకు ఇప్పించుకున్నారు, ఏదో చేసుకొని అభిమానులుగా మారారు. అభిమానం అలానే కంటిన్యూ అవుతుంది, సంతోషం. కానీ ఇక్కడికి వచ్చిన నేను, అంటే నా పేరు కోన వీర రాఘవరెడ్డి, తర్వాత నా ఫ్రెండు బ్రహ్మయ్య, మాకు వైఎస్ ఫ్యామిలీ నుంచి కానీ వాళ్ళ గవర్నమెంట్ నుంచి కానీ ఏ బెనిఫిట్లు రాలేదు. దేవుడి దయ వల్ల మాకు అవసరం కూడా రాలేదు. కానీ మేమిద్దరం కూడా వైఎస్ ఫ్యామిలీకి ప్రాణం ఇచ్చే కూడా రెడీ ఉంటాం, మద్దతు ఇచ్చడానికి రెడీ ఉంటాం, ఎన్నో డబ్బులు పోగొట్టుకోవడానికి కూడా రెడీ ఉన్నాం, సొంతంగా చేసుకుంటున్నాం. అది అలాంటి అభిమానులు నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఇప్పుడు మేడం ఒక మాట చెప్తే నాకు ఒక ఐడియా వచ్చింది. నేను కార్పొరేట్ హెచ్ఆర్ హెడ్గా రిటైర్ అయినాను. 7,000 మంది ఎంప్లాయీస్కు హెడ్గా ఉండి రాజశేఖర రెడ్డి చేసిన పని ఒకటి నేను చేయాలనుకున్నా. ఏంటి? 1వ తారీఖే అందరికీ పెన్షన్ వచ్చేటట్లు చేశాడు ఆంధ్ర రాష్ట్రం అంతా. నేను మా కంపెనీలో కాంట్రాక్ట్ లేబర్కు 1వ తారీఖు శాలరీ ఇప్పివ్వాలని 3 ఏళ్ళు ప్రయత్నం చేసినా ఇప్పిలాగా ఫెయిల్ అయిపోయినా. దట్ ఈజ్ రాజశేఖర రెడ్డి. 1వ తారీఖు పెన్షన్ కంపల్సరీ అందరికీ చేతుల్లోకి వచ్చేటట్లు చేశాడు. అలాంటివి
మీరు నేర్చుకోండి. సార్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన మంచి పనులు మనం కూడా చేస్తే కామన్ మ్యాన్కి అందరికీ సహాయంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. నా పేరు శ్రీరామ్ రెడ్డి. నేను శేర్లింగనపల్లి నియోజకవర్గంలో ఉంటాను. నేను అన్నగారి ఆశయాలకు అనుగుణంగా నేను రాజశేఖర రెడ్డి అభిమానిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఎంతోమందికి పెద్ద ఆయన దీవెనలతో ఎంతోమందికి సహాయ సహకారాలు అన్నగారి ఉన్నప్పుడు అందించడం జరిగింది. ఆయన ఆశయాలకి అనుగుణంగా ఇప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉన్నాను. జై వైఎస్ఆర్. అందరికీ నమస్కారం అండి, వైఎస్ఆర్ అభిమానులందరికీ. నా పేరు రామ్మోహన్ రెడ్డి. నేను కరువు ప్రాంతమైన కడప జిల్లా నుంచి వచ్చాను. నేను ప్రజెంట్ లబ్ధిదారుణ్ణి. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొందిన వాడిని. సాధారణంగా ఒక మనిషికి జంతువుకు తేడా ఏంటంటే మనిషి అనేవాడు విద్య, ఆరోగ్యం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. సో అలాగే వైఎస్ఆర్ ఈ రెండు మీద, విద్య మీద, ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరు మాకు రోడ్లు కావాలి, మాకు అది కావాలి, ఇది కావాలని స్ట్రైక్ చేయలేదు. కానీ ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీని ఇచ్చేసి ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రతి ఒక్కరికి ₹0 ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ఇచ్చేసి మేలు చేశాడు. నేను బీటెక్లో ఉన్నప్పటి నుంచే ఆయన అభిమానిగా మారాను. సో మా వాళ్ళు ఏందిరా నువ్వు రాజశేఖర్ మీద ఎందుకు అంతగా అభిమానం పెంచుకున్నావంటే వైఎస్ఆర్ అంటే ఎవరో కాదురా, వై అంటే యేసు, ఎస్ అంటే సలీం, ఆర్ అంటే రాముడే రా, దిగొచ్చాడు మన కోసం అని చెప్పేశాడు. థ్యాంక్ యూ. హలో, జోహార్ వైఎస్ఆర్. నేను ఒక్కడనే ఇంత చిన్నగా చెప్తుంటే మీరు ఎంతమంది గట్టిగా చెప్పాలి? ఒక్కసారి అందరూ ప్లీజ్ దయచేసి జోహార్ వైఎస్ఆర్. 34 సంవత్సరాలకి పిసిసి ప్రెసిడెంట్, 6 సార్లు ఎమ్మెల్యే, 4 సార్లు ఎంపీ, 2 సార్లు సీఎం, బతుకున్నంటే పిఎం అయింటాడా లేదా? అటువంటి గొప్ప వ్యక్తి భూమి మీద భగవంతుడి రూపంలో మనకు జన్మించిన శుభ సందర్భంగా అందరికీ జన్మదిన శుభాకాంక్షలు. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. వైఎస్ఆర్ గారు గురించి చెప్పుకునే ముందు వాళ్ళ తండ్రి గారి గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి. చాలామంది రాజారెడ్డి గారిని వక్రంగా చిత్రీకరించారు. నేను పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి జిల్లా నుంచి చదువుకోవడానికి కడప జిల్లా వెళ్ళాను. 1986లో ఒక కాలేజీ విషయంలో మేము ఫార్మసీ వాళ్ళందరూ స్టేట్ అంతా స్ట్రైక్ చేస్తున్నాము. 100 రోజులు సుమారు నడిచింది. అయితే పులివెందులో కాలేజీ ఒక్కటే బంద్ పెట్టలేదు. అక్కడికి వెళ్ళి ఆ కాలేజీ బంద్ చేసే ధైర్యం ఎవరికి లేదంటే అది ఫెయిల్ అవుతుంది మన స్ట్రైక్ అని. మేము ఆంధ్రా నుంచి వెళ్ళిన కుర్రోళ్ళం అందరూ ఒక 20 మంది మేము బయలుదేరి వెళ్తే వద్దురా ఆయనకి కోపము, వెళ్తే బాగోదు, ఆయన మీరు మాట్లాడలేరంటే లేదు మేము ఆయనతో మాట్లాడుకుంటాము మాది అని వెళ్ళాము. వెళ్తే లోనికి వెళ్ళి ఎవరో చెప్పారు ఇలాగా పశ్చిమ ఆంధ్రా నుంచి వచ్చి చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదో ఇబ్బంది ఉందంటే పిలిపించారు లోనికి. అడిగితే మేము చెప్పినా అనమాట మా బాధలు ఇలా ఉన్నాయి సార్, కానీ మీ కాలేజ్ ఒకటే బంద్ చేయలేదు అంటే. ఇంతకీ విషయం ఏంటంటే ఆయన దృష్టికి వెళ్ళలేదు, ఆయన బంద్ చేయొద్దని చెప్పలేదు. ఆ కింద స్టాఫ్ చేసిన తప్పు. వెంటనే ప్రిన్సిపాల్ని పిలిపించి ఆ రాజారెడ్డి గారి పాలిటెక్నిక్ ఉండి అప్పట్లో, ఇప్పుడుందో లేదో తెలియదు, అది బంద్ చేయించారు. అంత గొప్ప మహానుభావుడు ఆయన వల్లనే రాజశేఖర్ గారు ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చారని నేను విన్నాను. రూపాయి గురించి ఆయన వైద్యం చేస్తూ ఇదే సేవ నువ్వు రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ మంది చేయొచ్చు నువ్వు అని ఆయన ప్రోత్సహించడం వల్ల ఆయన అప్పుడు రాజకీయంగా వచ్చారు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, కొంచెం ఒక్క నిమిషం ఎక్కువ తీసుకుని ఎవరు ఏమనుకోవద్దు. మీరందరూ చాలా పెద్దలు మాట్లాడి నేను చాలా చిన్నవాడిని. అయితే పాలకొల్లో బియ్యం గొడవలు జరిగినాయి. అప్పట్లో సుబ్బారాయుడు అనే అతను బియ్యాన్ని ధాన్యాన్ని జరిగింది అందరికీ తెలుసు. దానికోసమైన ఆయన అప్పట్లో పాదయాత్ర ఇంకా చేయలేదు. రాజశేఖర్ గారు అంటే ఇంత అభిమానులు లేరు అప్పట్లో. ఆయన మీద కొంత చెడుగా అందరూ ప్రచారం చేసేవాళ్ళు, ఫ్యాక్షనిస్ట్ అని అది అని. అయితే ఆయన గొడవ కోసం వచ్చిన తర్వాత ఆయన గొప్పతనం ఆంధ్ర వాళ్ళు అందరూ బాగా తెలుసుకున్నారు. తర్వాత పాదయాత్ర చేశారు. ఆ సమయంలో నేను వెళ్ళి ఆయన్ని కలిస్తే ఆయన అప్పుడే నిద్రపోతున్నారనమాట. నేను ఇలా పద్వేల్లో చదువుకున్న స్టూడెంట్ వచ్చాడు సార్ మీతో మాట్లాడితే వెంటనే పడుకున్న ఆయన లేచి నన్ను తాతో ఎంతో బాగా మాట్లాడారు. అది ఆయన గొప్ప మనసు సాక్ష్యము. సో ఆయనతో ఉన్న అనుబంధం అది. మా పాపలు ఇద్దరికి ఎంఎస్సీ సీట్లు వచ్చినాయి.
నేను ఆయనకి కృతజ్ఞతగా ప్రచార రథాల ద్వారా నేను ఆయన పాదయాత్ర క్లిప్పింగ్స్ పెట్టుకుని స్టేట్ అంతా ప్రచారం చేశాను. ఆయన ఎంత గొప్ప కృతజ్ఞత అంటే రవీంద్ర భారతిలో నేను ఒక సామాన్యంగా నుంచుంటే ఆయన పిలిచి నాకు షీల్డ్ ఇచ్చి సత్కరించాడు. అంత గొప్పవాను. కాబట్టి రాజశేఖర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జోహార్ వైఎస్ఆర్. నా పేరు సత్య వెంకటరెడ్డి. నేను ఫార్మసిస్ట్గా ఉన్నాను. సినిమా ఫీల్డ్లో అసోసియేట్గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన బతుకున్న రోజులు మన అదృష్టమైన రోజులుగా భావిస్తూ, ఆయన లేని ఈ రోజులు మన దురదృష్టమైన రోజులుగా భావిస్తూ, ఆయన నుంచి నేర్చుకునేది నేను ఒకటే, మాట తప్పను, మడమ తిప్పను. జై వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ సో మచ్. జోహార్ వైఎస్ఆర్. సో నా పేరు బండి మరియ కుమార్ రెడ్డి, డాక్టర్ బిఎంకే రెడ్డి అంటారు. నేను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో సైంటిస్ట్గా పనిచేశాను. తర్వాత 2019 నుంచి 24 వరకు బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్గా క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్లో పనిచేశాను. మాకు చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో వైఎస్ఆర్ గారి కుటుంబంకు చాలా అనుబంధం ఉంది. ప్రతి ఎలక్షన్లో కూడా బాగా గట్టిగా పోరాడి ఆయనకు ఊర్లలో బాగా మెజారిటీ వచ్చేట్టుగా మా కుటుంబాలన్నీ కూడా బాగా కష్టపడినాయి. సో ఆయన వ్యవసాయానికి ఎనలేని సేవ చేసినాడు. ఇది అందరికి కూడా తెలుసు. సో ఈ సాగునీటి ప్రాజెక్టులు చేసిన పద్ధతి, ఒక పోలవరం కానీ, ఒక శ్రీశైలం డ్యామ్ మీద రకరకాలవి, హంద్రీ నీవా కానీ, గాలేరు నగరి కానీ, తర్వాత పూల సుబ్బయ్య ప్రాజెక్టు కానీ, ఇవన్నీ ఒక ఆలోచన తీసుకొచ్చి దాన్ని ఒక కార్యరూపంలో దాల్చడమే చాలా గొప్ప విషయము. సో ఈ హంద్రీ నీవా, గాలేరి నగరి ప్రాజెక్టులు చాలామందికి విషయాలు తెలియదు, కానీ చాలా సంక్లిష్టమైనటివి. చాలా తక్కువ లోతు నుంచి పైకి నీళ్ళు అంటే దాన్ని ఎత్తిపోసి అంత కరెంటు ఖర్చు పెట్టి రాయలసీమను సస్యశ్యామలం చేసేదానికి ఎంతో కృషి చేసినాడు. సో ఇటువంటి దార్శనికుడు మళ్ళీ భూమి మీదకి రాడని నా విశ్వాసము. నా పరిచయము, నా పేరు నాగేష్ అండి. నేను మాదాపూర్ ఏరియాకి కార్పొరేటర్గా పోటీ చేశాను. ఇప్పుడు డివిజన్ అధ్యక్షునిగా ఉన్నాను. ఒక చిన్న స్థాయి కుటుంబం నుంచి వచ్చాను. నేను ఆదివాసీ సమాజం నుంచి వచ్చాను. ఫస్ట్ టైం నేను వైఎస్ఆర్ గారిని కలిసినప్పుడు ఇది నా ఆలోచన, నా విధానాలు, నా జీవిత అలజడి అలకడ రెండు మారాయి. అది మీతో షేర్ చేసుకోవడానికే వచ్చాను నేను. అందుకే నేను రిక్వెస్ట్ పెట్టి మరీ మైక్ తీసుకున్నాను. నేను ఐ వాజ్ అరౌండ్ 19 years old. మా అన్న ఇక్కడ మాదాపూర్ డివిజన్లో, ఇక్కడే మా తాత పేరుతోనే చందానాయక్ తండా అని ఉంటుంది, మా తాత పేరుతోనే అది. మేము రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటాము. మా అన్న యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తూ ఉంటే ఒకసారి మేము సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాము. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కాన్స్టిట్యున్సీ ప్రాబ్లం తీసుకొని. మై బ్రదర్ వాజ్ అరౌండ్ 21 years old. ఐ వాజ్ అరౌండ్ 19 years old. నేను ఫస్ట్ టైం సీఎం గారిని చూడడం, దగ్గర నుంచి చూడడం. నాకు పెద్దగా రాజకీయం తెలియదు అప్పుడు, దో ఐఎమ్ ఏ ఫుల్ టైం పాలిటీషియన్ నా. అప్పుడు కొంచెం దూరంగా నిలబడ్డాం నేను, మా అన్నయ్య. అక్కడ తను ఏం చేస్తున్నారంటే మిగతా ప్రెస్ సోదరులతో కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. మా వైపు ఒక్కసారి ఇలా చూశారు. చూసి ఏ బుడ్డోళ్ళు ఇట్రండి, ఏందబ్బా ఇలా వచ్చారు అంటే, లేదన్నా మేము కాంగ్రెస్ కార్యకర్తలం ఇలా పనిచేస్తున్నాం అంటే, బరే తెల్లగా ఉన్నారు మీరు ఇద్దరు అన్నదమ్ములు ఇట్రా అని ఒక దగ్గర కూర్చోబెట్టి మాకు ఓ 10 నిమిషాలు ఇవ్వండి నాకు సమయం అని అక్కడ మిగతా సోదరులతో మాట్లాడేసి వచ్చి మళ్ళీ మా దగ్గరకు వచ్చి మాకు ఫ్రూట్స్ అలాది ఇచ్చి, ఏంది మరి రాజకీయంలో సేవాభాగంతో ఉండాలి, ఎప్పుడు మీరు ఇదే యథాతిథిగా సేవాభావంతో రాజకీయాలు చేయండి, మంచి ఫ్యూచర్ ఉంటుంది అని పక్కనున్న సూర్యుడు అన్నకు పిలిచి ఈ పిల్లల పేరు రాసుకో అని రాపించుకొని మాకు పంపించారు. అంటే మేము సీఎంని దగ్గర నుంచి చూడడం, డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, అది నాకు ఎలలేని అంటే మర్చిపోలేను. ఈరోజు కూడా నేను ఇందాక వైఎస్ఆర్ గారి జయంతి 100 feet రోడ్ స్టాచ్యూ దగ్గర ఓ 500 మందితో సెలబ్రేట్ చేసుకొని వస్తున్నాను. అండ్ ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ కి నేను వైఎస్ఆర్ గారికి దగ్గర నుంచి చూశాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మాది విశాఖ జిల్లా యలమంచిలి దగ్గర గోకివాడ గ్రామం అండి. నా వయసులో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను కానీ రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేను ఎన్నడూ చూడలేదు. ఆయన మహా గొప్ప వ్యక్తి.
ఆయన చూసారా పొలాలు బీడు బారిపోయి ఉంటే పాదయాత్ర చేస్తుంటే వర్షాలు పడియండి. అంత మహోన్నతమైన వ్యక్తి ఆయన. ఒకటే కాదు, ఆయన పెట్టిన మా పల్లెటూరులో ప్రజలు హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. అలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రవేశించే అర్హత కల్పించారంటే రాజశేఖర రెడ్డి గారు ఆ గొప్పతనం ఎంత చెప్పలేమండి. అలాగే పల్లెటూరులో వైద్య సదుపాయం ఉండదు మా విలేజ్ అట్లంట. ఇలా 108కి ఫోన్ చేస్తే నిమిషాల సెకండ్ల మీద కూడా వచ్చి తీసుకెళ్ళి టౌన్లు పెట్టి వాళ్ళ ప్రాణాలు కాపాడిన వ్యక్తి, మహాన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాగే తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పల్లెటూరులో ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేకపోతే ఎంతమంది కట్టుకుంటే అన్లిమిటెడ్ అనమాట, ఒకరు ఇద్దరని కాదు, ఎంతమంది కట్టుకుంటే అంతమంది కూడా ఇల్లులు ఇచ్చిన ఘనత మన రాజశేఖర రెడ్డి గారు దక్కుతుంది. అలాగే వృద్ధాప్య పెన్షన్లు అండి, పెన్షన్లు ఇన్నాళ్ళు ఇస్తే ఊరికి 10-20 వచ్చి, అలాంటి ఇప్పుడు ఊరికి మా విలేజ్లో అయితే వాటర్స్ 2000 మంది, పెన్షన్లో 600 మంది పెన్షన్కి వస్తున్నాయండి. అది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన గొప్ప వరం అని. ఇలాంటి చెప్పుకుంటా పోతే 1-2 కాదు, చాలా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం 2 కూడా చూసిన మహాత్మ వ్యక్తి. ఆయనకి మనందరూ కూడా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు లోకేష్ కుమార్ రెడ్డి, నేను చార్టెడ్ అకౌంటెంట్. మాది అనంతపురం జిల్లా అండి. ఇప్పుడు పుట్టపర్తి డిస్టిక్ వస్తుంది. ఏంటంటే మాకు హాంద్రినివా ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత అంతకు ముందు అనంతపూర్ డిస్టిక్ నుంచి ఎక్కువ వలస వెళ్ళిపోయేవాళ్ళు బెంగళూరు ఆర్ సమ్వేర్ లేబర్గా, బికాజ్ పంటలు పండించడానికి వాటర్ ఉండవు. బికాజ్ ఆఫ్ హాంద్రినివా దానివల్ల ఏమైపోయిందంటే ముందు సంవత్సరానికి ఒక పంట వచ్చేదన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 పంటలు వేస్తున్నారు. చేన్లు కూడా నార్మల్ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా, బికాజ్ గ్రౌండ్ వాటర్ బాగా పెరిగిపోయింది. మీరు ఇప్పుడు వచ్చి చూస్తే ఆల్మోస్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఫీలింగ్ వస్తుంది అనమాట అనంతపూర్ డిస్టిక్లో. అక్కడ పండే ప్రతి పంటలో ప్రతి గింజలో ఆయన అక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్ట్ దాని అవుట్పుట్ కనిపిస్తుంది. సో హీఈస్ ఆల్వేస్ విత్ అస్ బికాస్ ఆఫ్ దోస్ అవుట్పుట్స్. థ్యాంక్ యూ.